అందరికీ నమస్కారం. ఈ పిల్లలు ఇప్పుడు చేయబోయే చిన్న నాటిక గురు దర్శనం అనేది తాతగారు మొదటిసారి ప్రభాకర్ శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్నగారు శ్రీ కొత్త వెంకటేశ్వరరావు గారు ఆయన్ని తీసుకెళ్ళటం, అక్కడ శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు తాతగారిని చూడంగానే పేరేమిటయ్యా నీది అని అడిగి, ఇంటి పేరు కొత్త అంటే నువ్వు కొత్తవాడివి కాదు, మనం పాతవాళ్ళమే అని చెప్పి ఆ రోజు నుంచి నీకు ఆరోగ్యంగా ఉంటుంది అని ఆశీర్వదించటం. తాతగారు అప్పటికీ సంకోచంగానే ఉంటే, ఏమయ్యా నా మీద ఇంకా నీకు నమ్మకం కలగలేదా, 3 ఇడ్లీలు కాఫీ అన్నీ తిని తాగి రమ్మంటే 1 ఇడ్లీ తినొచ్చావా అని ఎక్కిరించి మందలించి, మర్నాడు ఏమని దండం పెట్టుకుంటున్నావు అనేది, ఇది మళ్ళీ ఇందాక సాయి చెప్పినా ఎవరని చెప్పుకున్నా, నేను కులాసాగా ఉండాలి అంటే నువ్వు కాదు, ఇంక నుంచి నువ్వు అందరూ కులాసాగా ఉండాలని చెప్పాలి అని. ముందు దండం పెట్టుకోగానే తాతగారికి లోపల ఒక చిరునవ్వు నవ్వుతారు. ఎందుకు నవ్వావు అంటే, లోపల నా చీకటంతా తొలగిపోయింది, ఇంక నాకు ఆనందంతో నిండిపోయాను అని చెప్పి ఆయన అనుభూతిని ఒక పద్యంలో కూడా చెప్పారు తాతగారు. ఆ సంఘటనల తర్వాత తాతగారు ఏ విధంగా ఎప్పుడూ అందరికీ ఉపకారం తలపెట్టడం తప్ప స్వార్థం అనేది లేకుండా ఉన్నారు అనేది ఆ ముఖ్యమైన జీవన ఘట్టం. డిసెంబర్ 13వ తారీఖుది అది ఇప్పుడు పిల్లలు చిన్న నాటకంగా, పిల్లలు నాటకంగా వేయడంలో నుంచి ఒక భావం ఏమిటంటే, వాళ్ళకి పుస్తకాలు చదివిన కంటే ఇలా నాటకంలాగా వేస్తే అందులోని భావం తెలియకుండా వాళ్ళకి హృదయంలోకి వెళ్తుంది అని, వాళ్ళకి కూడా ఆ సద్భావాలు కలుగుతాయి అనే ఉద్దేశంతో మీరందరూ కూడా వాళ్ళకి ఇంత మంచి అవకాశం ఇవాళ ఇక్కడ రావడం అనేది వాళ్ళ అదృష్టం. వాళ్ళు ఇక్కడే ఉండి తాతగారి సేవలో ఉంటూ ఉన్నందుకు వాళ్ళు చేసే ఈ ప్రయత్నాన్ని మీరందరూ కూడా ఆశీర్వదించి తాతగారి కృపాకటాక్షాలు వాళ్ళ మీద ఉండాలని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ, ముందు మీరు పరిచయం చేసుకోండి. నీ పేరేంటి, నువ్వు నాటకంలో ఏంటి చెప్పు. నా పేరు బద్రీనాథ్, నేను రామకోటయ్యగా చేస్తున్నాను. ఓకే. నా పేరు ఈశ్వర్ కుమార్, నేను తాతగారు అలా అన్నయ్య క్యారెక్టర్ వెంకటేశ్వరరావు గారు, కొత్త వెంకటేశ్వరరావు గారు. నా పేరు అక్షిత్, నేను తాతగారి గురువుని, వేటూరి ప్రభాకర్ శాస్త్రి. శ్రీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి ప్రత్యేకత మీ అందరికీ చెప్తున్నాను. వేరే మేకప్ కాకుండా ఆ కుర్రవాడు శాస్త్రి గారి మీద ఉన్న ఆ భక్తితోటి చక్కగా డ్రెస్ అయ్యాడు, గుండు కూడా చేయించేసుకున్నాడు. ఒక్కసారి వాడికి మాత్రం మీరందరూ ఆశీర్వదించాలి. నువ్వేంటి చెప్పు. ప్రభాకర్ గారి శిశురు. ప్రభాకర్ గారు కాదురా నాన్న, ప్రభాకర్ శాస్త్రి గారు. ప్రభాకర్ శాస్త్రి గారు. ఓకేనా? మీరు చక్కగా చేయండి. అందరూ మిమ్మల్ని బ్లెస్ చేయడానికే ఉన్నది, భయపడాల్సింది అస్సలు లేదు. ఓకే. నువ్వు ఫస్ట్ సీన్లో నువ్వు కాదు కదా, మీరిద్దరే, మీరు అట్నుంచే రండి, మళ్ళీ అటే వెళ్ళేలాగా అక్కడ స్టేజ్ మీదే ఉండండి ఒక పక్కకి. మాస్టర్ సి వి నమస్కారం. రామకోటయ్య, ఏమిటి, ఎలా ఉన్నావు? రా అన్నయ్య, రా కూర్చో. అది సరే, ఏమిటి రోజు రోజుకి ఇంతస్తున్నావు? నాకేమీ అంతు పట్టట్లేదు. గత 3 సంవత్సరాల నుంచి రోజు రోజుకి నా ఆరోగ్యం దిగజారిపోతుంది. ఆయుర్వేదం వాడావా? ఇంగ్లీష్ మందులు, హోమియో, తొట్టి వైద్యం, ఆయుర్వేదం ఏమీ లాభం లేదు. ఏవైనా శాంతులు చేయిస్తే? నాకు వ్రతాలన్నా భజనలు అన్నా శాంతులు అన్నా నమ్మకం లేదు. దేవుడు దేవత అనేది మన మూఢనమ్మకమే.
సర్లే, నిన్నేమీ బలవంతం చేయను. పూజలు వద్దులే. కానీ నా సానుభవం ఏమిటి? నీ మీద ప్రేమతో, మా గురువుగారి మీద విశ్వాసంతో చెబుతున్నా. ఒకసారి మా గురువుగారు శ్రీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి వారి దగ్గరికి వెళ్దాం. వెళ్ళి ఏం చెయ్యాలి? వారిని దర్శనం చేసుకున్నాం. నీ ఆరోగ్యం తప్పక చక్కబడుతుంది. శ్రీ శాస్త్రి గారు తిరుపతిలో ఉంటారు. నువ్వు సరే అంటే రేపు డిసెంబర్ 12 ఇద్దరం బయలుదేరదాం. ఏమంటావు కోటయ్య? ధైర్యంగా ఉండు. తిరుపతి వెళ్ళి నీ జీవితంలో కొత్త వెలుగునిస్తుంది. సరే, అలాగే. హాలు తిరుపతి ప్రయాణం. అన్నయ్య, నేను గూడూరు జంక్షన్లో నా సంచి మర్చిపోయాను. అది మంచిదే కోటయ్య. నీ జబ్బు గుర్తులు వదిలేయి. శ్రీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు గొప్ప పండితుడు, కవియత్తుడు. వారు ఎలా ఉంటారో నాకు చూడాలని చాలా ఆతృతంగా ఉందన్నయ్య. మా గురువుగారు ఎంతో ప్రశాంతంగా సామాన్యులుగా ఉంటారు. అరుగో శ్రీ శాస్త్రి గారు కళాశాల నుంచి వస్తున్నారు. ఏమోయ్ వెంకటేశ్వరరావు, ఎలా ఉన్నావు? ఇదేనా రావడం? అంతా కుశలమేనా? అంతా కుశలమే, మీ దయ. ఎవరో కొత్త స్నేహితులు వచ్చారు. ఎవరు? మా కజిన్ బెదరండి. గత 3 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇవేళ నుంచి బాగుంటావులే. ఈ వేళ నుంచి బాగుంటావులే అని శ్రీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు చెప్పింది ఒక వేద మంత్రం. నాకు వెలుగుబాటు చూపారని నాకు అప్పుడు తెలియలేదు. ఆ క్షణం నా వ్యాధి నివారణ అయిపోయిందని కూడా నాకు తెలియలేదు. నీ అనారోగ్యం వివరాలన్నీ నాకు చెప్పాలనుకుంటున్నావు కదా, ఆలోచన మానే. నీ రోగాల గురించి ఆలోచన తుడిసేయి, సరేనా? నీ పేరేమిటి? రామకోటయ్య. ఇంటి పేరు? కొత్త. నువ్వు కొత్త రామకోటయ్య కాదు, చాలా పాత రామకోటయ్యవి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇప్పుడే చూడటం. అది నిజమే, కానీ నేను చెప్పేదానికంటే నిజం. నేను చాలా బాగా ఎరుగుదును. మన ఇద్దరం కలిసి కొన్ని 100 సంవత్సరాలు పని చేస్తున్నాం. ఇంక ముందు కూడా 200, 300, 100 సంవత్సరాలు పని చేస్తాము. ప్రార్థన సమయం అయింది, అందరం ప్రార్థన చేసుకుందాం. మాస్టర్ సి వి 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 నమస్కారం. నమస్కారం. మాస్టర్ సి వి 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 నమస్కారం. నమస్కారం. ఏమయ్యా ప్రార్థనలో నవ్వుతున్నావు? ఈ ముసలివాడిని చూసి నవ్వొస్తుందా? అది కాదండి, ప్రార్థనలో కూర్చోగానే నాకేమీ జబ్బు లేదనిపించింది. నేను పూర్తి ఆరోగ్యవంతుననిపించింది. ఆ సంతోషంలో నవ్వాను. నాకేమీ వ్యాధి లేదు, నాకేమీ భయం లేదు. ముల్లోకాలు ఏలే బ్రహ్మము నా కళ్ళ ముందు నించున్నట్టుంది స్వామి. నువ్వు అనేది సరిగ్గానే అన్నావు. నువ్వు రోగి కావు. నీ శరీరంలో అన్ని అవయవాలు బాగున్నాయి. వేళ నుంచి బాగా పనిచేస్తాయి. రేపు ఉదయం ప్రార్థనకి వచ్చే ముందు నువ్వే వస్తువులు తినొద్దన్నారో, పద్యం నిషేధం అన్నారో అవన్నీ కడుపు నిండా తిని కాఫీ తాగి రండి. వీరు చెప్పేది నేను పొరపాటుగా వింటున్నానా ఏంటి? ఏ డాక్టరు ఇలా చెప్పలేదు. రండి. పారా. నీ సంశయం నాకు అర్థమైంది. నీకేం భయం లేదు. ఇంకా నీ జబ్బు నీ శరీరం అని బెంగవద్దు. కేవలం మాస్టర్ సివి గారి గురించే ఆలోచించు. నువ్వు తీసుకునే ఆహారం నీ పక్కన వాళ్ళకి సప్లై కావాలి. ఇతరులకి ఏం సహాయం చేస్తున్నావో ఈ వేళ నుంచి ఆలోచించు.
ఆహా, ఏమి వింత! నా బాధలన్నీ ఈయన పొమ్మంటే పోయే. ఈ లోకంలో దేవతలు అంటే ఇలాగే ఉంటారేమో. శ్రీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి రూపంలో నాకు దేవతల దర్శనం అయ్యింది. రండి రండి. ఏమోయ్, రాత్రి హాయిగా నిద్ర పట్టిందా? ఉదయం పలహారం సూక్ష్మంగా చేసావా? ఏం తీసుకున్నావు? బాగుందండి. ఉదయం 2 ఇడ్లీ తీసుకున్నాను. ఎబ్బే, 2 ఇడ్లీనా? ఏమయ్యా, నా మీద ఇంకా నమ్మకం కుదరలేదా? కనీసం అరిడ్డాడి ఇడ్లీలైనా తినాల్సింది. సరే రండి, ప్రార్థన చేసుకుందాం. మాస్టర్ మాస్టర్ సి సి వి 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 నమస్కారం. నమస్కారం. మాస్టర్ మాస్టర్ సి సి వి 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 నమస్కారం. నమస్కారం. ఏం బాబు, రోజు నువ్వు ప్రార్థనలో ఏం ప్రార్థన చేస్తున్నావు? నా ఆరోగ్యం బాగుండాలని ప్రార్థన చేస్తున్నానండి. అది ప్రార్థన కాదు, స్వార్థం అట. నా ఆరోగ్యం నా ఆయుష అనే ప్రార్థన. నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావు కదా, ఇంక నన్ను బాగు చేయడం దేనికి? మీరు చెప్పింది నిజమే, కానీ నేనేమని ప్రార్థన చేయాలో నాకు తెలియదు. అరే, చెబుతున్నావు నీవు. నీ చుట్టుపక్కలంతా క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయి. అందరికీ మంచి కలగాలని ప్రార్థన చేయి. అందరిలో నువ్వు ఉంటావు, నేను ఉంటాను. మనం చేసే యోగా సాధన మన కోసం కాదు, అందరి కోసం. ఇతరులకి ఉపకారం చేయడానికే మనం ఉండాలి. అందరికీ ఆనందం పంచాలి. కళ్ళు మూసుకొని దేవుడికి దండం పెట్టుకో. నేను దేవుణ్ణి చూడలేదు, దేవుడు ఉన్నాడని నమ్మకము లేదు. నేను మీకే దండం పెడతా, ఎన్నిసార్లైనా మీకే నమస్కరిస్తా. సరే, అలాగే కానీ. స్వామి, 1943 డిసెంబర్ 13న నా జీవితంలో చాలా సుదినం. నా జీవితంలో మరుపురాని మలుపు. నా శరీరము, మనసు అన్నీ కుదురుకున్నాయి. నేను కొత్త వెలుగులో వికసిస్తున్నాను. మీ కృప నాపై సుదర్శనం ఇచ్చి నన్ను సదా రక్షిస్తుందని ఆనందంగా ఉంది. ఇదే నా నిజమైన నూతన జన్మదినం. ఇతరుల కోసమే జీవిస్తాను. మాస్టర్ మాస్టర్ సి సి వి 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 నమస్కారం. నమస్కారం. ధన్యవాదాలు. వాసుదేవ. వాసుదేవా. ఇంత గంభీరంగా మాట్లాడకపోయినా పిల్లలు చాలా బాగా చేశారు. చాలా బాగా. స్టేజ్కి కర్టెన్ లేనందుకు వాళ్ళు కింది నుంచి 3 సార్లు తిరిగారు సీన్ మార్పిడికి. చాలా బాగా చేశారండి. అంటే నాకు ఈ పనులలో వాళ్ళకి నేర్పే టైం దొరకలా. నేర్పుతాడు అని వచ్చేవాళ్ళు అరే చేయండి రానేవాడిని తప్ప నేను చెప్పలేదు. కాకపోతే ఇట్లా ఉండాలా, వాడు డైలాగు డెలివరీ ఇట్లా ఉండాలా, నువ్వు డైలాగ్ చెప్పేటప్పుడు ఎదుటి వ్యక్తి మూగోడు చూసినా కానీ నువ్వు మాట్లాడేది ఏమిటో వాడికి అర్థం కావాలా అని వాళ్ళకు కొన్ని సూచనలు చేసే తప్ప పూర్తిగా నేర్పల. అభిమన్యుణ్ణి పద్మవ్యూహంలో పోయినట్టే వాళ్ళు నేర్చుకున్నది. కానీ కట్టెను కట్టలేదు. ఇది డ్రామా అంటే డ్రామా అన్నీ ఉంటాయి, కానీ నేనేమి నేర్పలేదు వాళ్ళకి. కానీ ఆ తాతగారి దయ వల్ల నాటకం అర్థమైంది అనుకుంటున్నా నేను. నీ ఫోటోలు మేము మాట్లాడేటప్పుడు తీసుకోగానే మీకోసం మేము యాడ్ ఇచ్చాము ఫోను. వాసుదేవ. భోజన విరామం తర్వాత 3 గంటలకు మరలా ప్రేయర్ ఉంటుంది. ఆ ప్రేయర్ తర్వాత ప్రవచనాలు ఉంటాయి. బొట్టు పెట్టేది వీళ్ళందరికీ బొట్టు పెట్టేది మన వల్ల కాదు. ఆ బొట్టు ప్యాకెట్లు
విభూది ప్యాకెట్లు పంచదార ఉన్నాయి. అవి 4 కౌంటర్ల దగ్గర పెడితే ఆ భోజనానికి వచ్చేవాళ్ళకి ఆ ప్లేట్ ఇచ్చే ముందు ఇంకొకళ్ళు నిలబెట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకెట్ అవి ఇవ్వండి, తాతగారు చూసుకుంటారు, అంతమంది ఏమి లేదు. ఆ విభూది మన చేతుల్లో ఇస్తే మన వల్ల తగ్గేది, ఆ మహానుభావుడి వల్ల ఆయనది విభూది. అది రాస్తే ఎవరు రాసినా తగ్గిద్ది. కాబట్టి ముందు ఇమీడియట్లీగా వాళ్ళు సగం మంది పోయారు, అర్జెంటుగా తీసుకుపోయి అక్కడ పెట్టండి కౌంటర్ల దగ్గర, 3 కౌంటర్ల దగ్గర పెట్టేసేయండి. విభూది పంచదార ఒక్కో పొట్లం పోండి. వాసుదేవ వాసుదేవ 1 గంట నుండి 3 గంటల వరకు భోజన విరామము, అన్నప్రసాదము, విభూది ప్రసాదము 2 మనము అందుకోవచ్చు. 3 గంటల నుండి 3:30 గంటల వరకు ప్రార్థన, 3:30 గంటల నుండి 3 గంటల 50 నిమిషముల వరకు శ్రీమతి అంజనీదేవి గారు వారిచే ప్రవచనము, 3 గంటల 50 నిమిషముల నుండి 4 గంటల 10 నిమిషముల వరకు శ్రీ రాకేష్ రెడ్డి గారు గుంటూరు వారిచే ప్రవచనము, 4 గంటల 10 నిమిషముల నుండి 4 గంటల 30 నిమిషముల వరకు శ్రీ లింగనేని సత్యనారాయణ